హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? అందరూ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు మేము చూడండి. ఇక్కడ కారాసు, అలాగే ఇదిగో చెక్కలు, చక్రాలు, సారా వచ్చింది హెల్ప్ చేయడానికి, మా మామ ఉంది, మేము ముగ్గురం కలిసి సంక్రాంతి పిండి వంటలు చేశాను. మా కెన్యా మామాస్తో కలిసి సంక్రాంతి పిండి వంటలు అయితే చేసుకున్నాము. అవి ఇప్పుడు డబ్బాల్లో వేసుకుంటున్నాం అనమాట. మీరేం చేసుకున్నారు మీ సంక్రాంతికి? నేను ఇంకా అరిసెలు కూడా చేయాలండో, అవి కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. సంక్రాంతి అంటేనే అరిసెలు కదా, అరిసెలు చేయకపోతే ఎలాగా? మా కెన్యా మామాలు కలిసి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారండి. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. మా మామ ట్రై చేస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు అని. ఇలా మా సంక్రాంతి జరుపుకుంటుంది. ఇంకా ఫ్రెండ్స్ వస్తారు. సంక్రాంతి 2 రోజుల ముందు అయితే పిండి వంటలు స్టార్ట్ చేశాను. అని ఈ పిండి వంటల రెసిపీలు అన్నీ మన కెన్యాస్ కిచెన్ లో పోస్ట్ చేశాను. ఎవరికైనా చూడాలనిపిస్తే కెన్యాస్ కిచెన్కి వెళ్ళేసి చూసేయండి. మేమైతే ఎన్ని కారాలు, చక్రాలు, అదే మురుకులు అంటారు, చక్లి, చక్కెర. చక్ర. ఈ మామకి దీని గురించి తెలియదు, కానీ నేనే నేర్పించాను. ఈ రోజు అయితే కొత్త వెరైటీ నేర్పించాను అన్నమాట మామకి. కారపూస. కారపూస. నార్మల్లీ వాట్ యు కాల్ దిస్ వన్? బూందీ. యా. మన కారపూసని వీళ్ళు బూందీ అంటారు, కాకపోతే వేరే స్టైల్లో చేస్తారు. ఇదైతే మనం పక్కా ఆంధ్ర స్టైల్లో చేసుకున్నాం కారపూస. ఫినిషా మామ చేసేసిందంట. మామ టేస్ట్ అంటే చక్కెర. టేస్ట్. This one I don't know. This one. This one you don't know? Nice. This one. It's nice. Nice, so nice. Yeah. Taste. Okay. Nice, huh? Crunchy. నిజంగానే చక్రాలు కానీ చక్రాలు కానీ ఈ చక్రాల రెసిపీ అయితే అసలు సూపర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ నైస్. సారాకి మన ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, చేయటం ఇష్టమే, తినడం కూడా ఇష్టమే. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మా సంక్రాంతికి అయితే మేము చక్కగా పిండి వంటలు చేసుకొని డబ్బాల్లో పెట్టుకొని పిల్లలకు పెడుతున్నాము. మీరు మీ సంక్రాంతికి ఏమేమి చేశారు, ఏమేమి పిండి వంటలు చేశారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. Bye.